మేడ్చల్ జిల్లా కీసర గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ రసాపాసగా మారింది. కీసర గ్రామ అభివృద్ధిపై బీజేపీ గ్రామాధ్యక్షుడు బండారి శ్రీనివాస్ ప్రశ్నించారు. దీంతో తనని అకారణంగా నోటికొచ్చిన మాటలు తిడుతూ అసభ్య పదజాలంతో దుష్ప్రలాడుతూ చంపుతానని గ్రామ అధికార పార్టీ నేతలు బెదిరించారని కీసర బీజేపీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. పంచాయతీ వ్యవహారాల్లో తలదూర్చుతూ కీసర సర్పంచ్ భర్త నాయకపు వెంకటేష్ హల్చల్ చేస్తున్నాడని కీసర బీజేపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గ్రామ పరిపాలనలో సర్పంచ్ భర్త పెత్తనం ఏంటని ప్రశ్నించారు. కీసర గ్రామ సభలో గ్రామం యొక్క డెవలప్మెంట్ పైన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క గ్రామ సభకు నేను ఒక పార్టీ తరఫున నేను అటెండ్ కావడం జరిగింది. అయితే గౌరవనీయులైనటువంటి సర్పంచ్ గారు కొన్ని సమస్యల మీద మాట్లాడుతూ కొన్ని సమస్యల మీద మాట్లాడారు. అదేవిధంగా గ్రామ సభకు వచ్చిన ఒక గ్రామ పౌరుడు గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ అయితే చిన్న పనులు కూడా చేస్తలేరని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి గౌరవనీయ సర్పంచ్ గారు లేచి బండారి శ్రీనివాసరెడ్డి బీజేపీ పార్టీ నుంచి ఊరికే ఆట వేయబట్టును